హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈ రోజు డేట్ వచ్చరికి అయితే మనకి 6th ఆగస్ట్ అండ్ టైం వచ్చరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఎలన్ మస్క్ ఫోకస్ మొత్తం ఇప్పుడు కార్స్ మీద నుండి డైరెక్ట్ గా రోబోట్స్ వైపు అయితే వెళ్ళిపోయింది. మీకు టెస్లా తెలిసే ఉంటుంది. టెస్లా మోడల్ ఎక్స్ గానీ అలాగే మోడల్ ఎస్ గానీ ఇవి కంప్లీట్ గా ప్రొడక్షన్ అనేది స్టాప్ అయితే చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు రోబోట్స్ వైపు అయితే వీళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు. ఎలన్ మస్క్ మొత్తం ఆప్టిమమ్ 3.0 రోబోటిక్ అంటే హ్యూమనాయిడ్ రోబోటిక్ మీద ఫోకస్ అయితే చేస్తున్నారు. అంటే మనకి ఫ్యూచర్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళు 20 బిలియన్ ఆ రేంజ్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇస్తున్నారు రోబోటిక్స్ కోసం అయితే. ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ లో మనకి సామ్సంగ్ గెలాక్సీ F25 F ఈ మొబైల్ సేల్స్ అయితే డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. అంటే ఈ మొబైల్ ఎంత ప్రైస్ కి వస్తుంది అనేది ఇది మన డీటెయిల్స్ అయితే వచ్చాయి. మనకి ఇది 128 GB అంటే మనకి 8 GB ప్లస్ 128 GB వేరియంట్ వచ్చేసరికి అయితే 47,999 వస్తుంది. ఇది అన్ని బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని ఈ ప్రైస్ రేంజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 256 GB వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు 65,999 వస్తుంది. అండ్ మీరు 512 GB తీసుకోవాలనుకుంటే 77,999 అయితే వస్తుంది. మనకి ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ అనేటివి ఆగస్ట్ 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. హ్యాకర్స్ ఇప్పుడు ఒక మంచి టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నారు, ఏఐ వాయిస్ స్కామ్స్ అని. ఇది కంప్లీట్ గా మీకు కొన్ని ఏఐ మోడల్స్ అయితే యూజ్ చేసుకొని మనకి సేమ్ గా అంటే మనకి బంధువులు కావచ్చు లేదంటే బ్యాంక్ ఓనర్స్ మాట్లాడుతున్నట్టుగా కొన్ని అంటే ప్రూఫ్స్ లాగా అయితే సేమ్ వాయిస్ అయితే వస్తుంది. ఈ ఏఐ మోడల్స్ అయితే ఉంటాయి కొన్ని సేమ్ అంటే మన బంధువులు కావచ్చు వేరే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అయితే వస్తుంది. అంటే మనకి అఫీషియల్ అని అయితే నమ్మిస్తారు కంప్లీట్ గా. వీళ్ళు అలా అయితే స్కామ్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా అయితే చేస్తున్నారు. అలాగే మనకి ఆటోమేటిక్ ఫేక్ ఈమెయిల్స్ అయితే పంపుతారు. ఇది ఒకవేళ మీరు ఈమెయిల్ ఓపెన్ చేశారనుకోండి డైరెక్ట్ గా వాళ్ళకి మెసేజెస్ కానీ ఇలాంటివి అయితే వెళ్ళిపోతున్నాయంట. ఇప్పుడు ఈ స్కామ్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి మనకి. యాపిల్ వర్సెస్ ఓపెన్ అయ్యాయి ఇంకా ఈ వార్ అయితే జరుగుతుంది. ఇప్పుడు యాపిల్ ఎక్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే యాపిల్ నుంచి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కంప్లీట్ గా ఏం చేస్తున్నారంటే యాపిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే వీళ్ళ ఇది ట్రేడ్ సీక్రెట్స్ కావచ్చు, యాపిల్ కి ఫ్యూచర్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ ఓపెన్ కి ఇచ్చారనేసి అయితే వీళ్ళు యాపిల్ వాళ్ళైతే కోడ్ లో కేసు అయితే చేశారు. ఇప్పుడు యాపిల్ వాళ్ళైతే చాలా సీరియస్ అయితే అవుతున్నారు. ఈ ఇష్యూస్ అయితే బయటకు రావడం వల్ల చాలా సీక్రెట్స్ అనేవి అయితే వెళ్ళిపోతున్నాయి కాబట్టి. అండ్ కోర్టులో కేసు కూడా వేశారు ఓపెన్ అయ్యింది. నథింగ్ సబ్ అండ్ సిఎంఎఫ్ మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళైతే మనకి క్లిప్ ప్రో అనే ఓపెన్ ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేశారు. మీకు కంప్లీట్ గా ఇవి ఎలా ఉంటాయి అంటే మీకు ట్రాఫిక్ లో మీరు వెళ్తున్నా గానీ మీకైతే సౌండ్స్ అనేటివి వినబడతాయి. అంటే మీకు సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది చెప్తున్నారు వీళ్ళు. అంటే మీకు కంప్లీట్ గా ఆ సిచ్యువేషన్ లో మీకు ఎలా అయితే యూజ్ అవుతుందో వాయిస్ అనేది అలా అయితే మీకు వినిపిస్తుంది అనమాట. మీకు సౌండ్స్ అనేటివి మీరు ఒకవేళ ట్రాఫిక్ లో ఉంటే కనుక మీకు ఆ సౌండ్స్ అనేటివి క్లారిటీగా అయితే వినిపిస్తాయి. ఇదైతే ఇప్పుడు లాంచ్ చేశారు కంప్లీట్ గా. మీరైతే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఏఐ డేటా సెంటర్స్ కి కరెంట్ అయితే ఎక్కువ కావాలి. అలాగే ఈ డేటా సెంటర్స్ అనేటివి ఎక్కువ అయితే హీట్ అవుతూ ఉంటాయి. దీనికోసం ఒక సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చారు పవర్ ఇంటిగ్రేషన్స్ వాళ్ళైతే. వీళ్ళు వన్లోనే ఫస్ట్ టైం మనకి 2200 గ్యాన్ అనే గ్యాల్వినో నైట్రో టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఏం చేస్తున్నా అంటే మనకి కరెంట్ తక్కువ అయితే కాల్చడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి హీట్ అవుతుంది కదా ఆ డేటా సెంటర్స్ అనేటివి, అవి కూడా హీట్ ని తగ్గించడానికి అయితే ఇది యూజ్ అయితే అవుతుందంట. షామీ వాళ్ళు ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేశారు ఇండియాలో. దీని పేరు వచ్చేసరికి అయితే షామీ 17 5G. దీనిలో 8000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదైతే మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అయితే తీసుకొని వస్తున్నారు. ఈ బ్యాటరీ మనకి ఎక్కువ హీట్ కాకుండా అయితే చూసుకుంటుంది. అండ్ దీనిలో స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. మీకు 4 Gen 3 ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మనకి 6.9 ఇంచ్ ఉంటుంది ఓఎల్ఈడి డిస్ప్లే. అలాగే 120Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. 6GB అలాగే 8GB ఇవి రెండు మనకి LPDDR4X ర్యామ్ తో అయితే వస్తున్నాయి. అలాగే మనకి దీంట్లో 128GB వేరియంట్ ఉంటుంది. ఇది UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితే 24,000 అయితే ఉంటుంది. మీకు ఇది కొద్దిగా హై ప్రైస్ అనుకోవచ్చు. మీకు మిగతా మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు అన్ని మొబైల్స్ ఈ రేంజ్ కే వస్తున్నాయి. ఇది మనకి సేల్స్ కి ఆగస్ట్ 12th వస్తుంది. దాంతో పాటు మనకి పోకో వాళ్ళు అంటే పోకో వీళ్ళకి సబ్ బ్రాండ్ కదా, వీళ్ళు కొత్త మొబైల్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు కూడా పోకో M8 Pro 5G. ఇది కూడా మనకి సేమ్ హైలైట్స్ ఉంటాయి. మీకు రెడ్మీ నోట్ 17 5G లో ఎలాంటి హైలైట్స్ అయితే ఉంటాయో మీకు పోకోలో కూడా సేమ్ హైలైట్స్ అయితే ఉంటాయి. మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్ 2 ప్రొడక్షన్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క డిస్ప్లే కానీ ఓఎల్ఈడి డిస్ప్లే ఇవన్నీ సేమ్ అయితే ఉంటాయి మీకు. అండ్ మనకి రెండు మొబైల్స్ వచ్చేసరికి అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 అలాగే HyperOS 3 తో అయితే వస్తున్నాయి. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వీళ్ళు లాంచ్ చేసిన కిరో అనే ఏఐ మోడల్ ఇప్పుడు ఇండోనేషియాలో ఒక సెన్సేషన్ హిట్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇండోనేషియాలో ఒక కంపెనీ ఏం చేశారంటే ఒక సాఫ్ట్వేర్ వర్క్ ని వీళ్ళు చేయాలంటే ఇది ఆల్మోస్ట్ 9 months అలా అయితే టైం తీసుకుంటుందంట. అండ్ ఇప్పుడు వీళ్ళు కిరో ఏఐ మోడల్ ని యూజ్ చేసి వీళ్ళు ఆల్మోస్ట్ గా 9 weeks లో ఆ సాఫ్ట్వేర్ వర్క్ ని అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇప్పటికే మనకి ఏఐ మోడల్స్ అనేటివి వర్క్ లో ఫాస్ట్ గా అయితే అయిపోయాయి. మరి ఇంతలా యూజ్ చేసుకోవడం ఇది కొద్దిగా ఇంజనీర్స్ కి అయితే అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి అయితే ఒక
పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వచ్చు. ఇంకా ఈ రోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.